చేస్తా ఉంటాం. ఓకే. ఎస్ వెంకటరెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇంకా ఈ హెల్త్ కార్డులకు సంబంధించి ఏ హాస్పిటల్ ఉంటాయో క్లారిటీ లేదు, హెల్త్ కార్డులు ఇంకా ప్రకటించలేదు, అలాగే ట్రస్ట్ పూర్తిగా ఏర్పాటు కాలేదు, అయినా కూడా కటింగ్స్ అనేవి డబ్బులు అనేవి కట్ అయిపోయినాయి. అసలు గవర్నమెంట్ నుంచి భారీగా వ్యతిరేకత రావడం కూడా చూస్తున్నాం ఉద్యోగుల నుంచి ఇప్పుడు. ఎస్, మరి మీరేం చెప్తారు దీని గురించి, ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్ ప్రజలందరికీ కూడా నమస్కారం. నమస్తే. ఒకటండి, ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఉద్యోగులకు కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ మంచి శుభవార్త చెప్తామని చెప్పి అందరు అనుకున్నారు, రాష్ట్ర ప్రజలు కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఉల్టా జరుగుతుంది వాళ్ళకి. అంటే ఒక ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేసే ముందు ఒక గైడ్ లైన్స్ కానీ మార్గదర్శకాలు లేకుండా ఇష్టానుసారంగా నెగ్లెక్ట్ చేసుకుంటే ఇదంతా కూడా గ్రాస్ నెగ్లిజెన్స్. ఇక్కడ ఎవరు బాధ్యత తీసుకుంటారు ఏంటి అనేది పక్కన పెడితే గ్రాస్ నెగ్లిజెన్స్ ఎందుకు? దగ్గర 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, 3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ 1.5% కట్ చేసుకుంటూ ఏ గైడ్ లైన్స్ లేకుండా ఇష్టానుసారంగా చేయటం అనేది రాజ్యాంగ ఉల్లంఘన చెప్పాలంటే. ఆర్టికల్ 300 ఏం చెప్తుంది? పెన్షనర్స్ కానీ లేకపోతే ఉద్యోగులకు కానీ జీతం అనేది వాళ్ళ ఆస్తి కిందకి వస్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తా ఉంది? అది ఒకవేళ ఉద్యోగుల సమ్మతి లేకుండా జీతం కట్ చేస్తే ఒక వెట్టి చాకరి కింద వస్తుంది. దాని మీద కూడా ఒక 21 చెప్తా ఉంది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వంలో ఆఫీసర్స్ ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు చేస్తా ఉన్నారు ఈ విధంగా చేయటం వల్ల ఏమైతుందంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు అయిపోయింది. ఈహెచ్ఎస్ అనేది బేసిక్ గా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి కల్పించాల్సిన బాధ్యత కూడా ఉండే. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ వీళ్ళకి ట్రస్ట్ లేకుండా, ఒక ట్రస్ట్ మీద ట్రస్ట్ లేకుండా వీళ్ళకు కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ముందుగానే ఎక్సర్సైజ్ చేయాలి. టైం తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తొందర ఎందుకు 1.5% కట్ చేయాల్సిన అవసరం ఉంది? భార్య భర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళకి కూడా కట్ చేశారట. సో ఆ విధంగా కట్ చేసుకుంటూ పోతే ఇక ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మరి దాని బదులు. ఎందుకంటే 30-40 వేలు పెడితే మంచి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ నేను కూడా పే చేస్తా ఉన్నాను. కొందరికి 4గురికి వస్తుంది ఫ్యామిలీలో. అలాంటిది కూడా చేసుకోవద్దు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇక్కడ ఒక ట్రస్ట్ క్రియేట్ చేయకుండా గైడ్ లైన్స్ ఇష్యూ చేయకుండా దాని మీద ఎక్సర్సైజ్ లేకుండా ఉద్యోగులందరినీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటూ హాస్పిటల్స్ ప్యానెల్ లేవు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ రోగాలకు జబ్బులకి మరి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఏమి లేకుండా డైరెక్ట్ గా ఇప్పుడు కార్డు కూడా ఇష్యూ చేయాలి. ఇంతవరకు చాలా మంది అప్లోడ్ చేయలేదండి. తొందరపాటు చర్య ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సో దాంట్లో ముందు ఎంత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అందరిని పిలిచి మాట్లాడి ఏవైతే 1.5% ఏదైతే కట్ చేస్తారో వాళ్ళ అకౌంట్ లో మళ్ళీ జమ చేసి ఏదైతే పూర్తిగా ఒక ట్రస్ట్ క్రియేట్ చేసిన తర్వాత గైడ్ లైన్స్ అన్ని ఇష్యూ చేసిన తర్వాత అందరికి కార్డ్స్ ఇష్యూ చేసిన తర్వాత అప్పుడు కట్ చేయండి. ఎవరుతున్నారు 20 years నుంచి ఉద్యోగులందరికీ దగ్గర పిఆర్సీ లేదు, డిఎల్ ప్రకటిస్తా అనుకున్నారు. తర్వాత రకరకాల పెన్షనర్స్ కు రకరకాల బాధలు పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా పెన్షన్స్ రిలీజ్ చేస్తలేరు. అవన్నీ కూడా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకుముందు అట్లాగే అయిపోయింది. ఇప్పుడు 9.5 సంవత్సరాలు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తా ఉంటే డెఫినెట్గా అందరు మరి ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ బాధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయకుండా తొందరపాటుగా మరి ఇంతకుముందు దేవి ప్రసాద్ గారు చెప్పారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళంతా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినా లేకపోతే ఇంకోరు చెప్పినా కూడా అమలు చేసే బాధ్యత ఎవరిది? ఆఫీసర్స్ కదా, సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్. వాళ్ళు తీసుకోకుండా ఎందుకు అంత గ్రాస్ నెగ్లిజెన్స్ కనపడతా ఉందో మరి వాళ్ళు డెఫినెట్ గా బాధ్యత తీసుకొని ఇప్పటికైనా కూడా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలుచుకొని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు నుంచి అమలు చేయాలి, హాస్పిటల్స్ ఏంటి, అక్కడ వెళ్తే జబ్బులు ఏంటి, ఎవరు దేనికి కవర్ చేస్తారు, కవరేజ్ ఉంటుంది అనేది మొత్తం కూడా మాట్లాడుకొని చేస్తే మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలి. ఎందుకంటే అవతర దినోత్సవం వస్తా ఉంది. దాని రోజు ఏదో తొందరపాటుగా 50 మంది కార్డులు ఇచ్చి తూతు మంత్రంగా చేద్దామని ఆలోచన వెంకటస్వామి గారు చేయొద్దు. పూర్తిగా చేసిన తర్వాత కసరత్తు చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది అనేసి నా భావన. అంటే మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్కీమ్ తీసుకొచ్చాం, ఏమన్నా దీనికి సమస్యలు ఉంటే సర్దుబాటు చేస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఒకవేళ తర్వాత సర్దుబాటు చేసే కన్నా ముందే మాట్లాడేసి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాతే కట్ చేస్తే బెటర్ కదా అనేది కూడా ఆరోపణ వస్తుంది. దాని గురించి ఏమంటారు వెంకటరెడ్డి గారు?
అదే అండి, అదే నేను కూడా అదే అంటున్నాను. తొందరగా ఏదో అవతరణ దినోత్సవం వస్తుంది కదా, ఒక 50 మంది కార్డులకు ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దులుపుకుంటాం, మేము అమలు చేస్తున్నాం, ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ మేము పక్కాగా ఈహెచ్ఎస్ కానీ మిగతా అమలు చేస్తున్నాం చెప్పడానికి చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ ఎవరైతే దీనికి బాధ్యత తీసుకున్నారో వాళ్ళు కూడా దానికి బాధ్యత తీసుకున్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఇప్పుడేకైనా కూడా ఉద్యోగ సంఘాలు అందరినీ పిలుచుకొని మళ్ళీ ఒకసారి కూర్చొని దాని మీద గైడ్ లైన్స్ తయారు చేసుకొని ఎక్సర్సైజ్ చేసి ఎప్పటి నుంచి ఏ విధంగా అమలు చేయాలని చెబితే డెఫినెట్ గా ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంకోటి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే 1.5% ఎంప్లాయీస్ యాక్సెప్టెన్స్ లేకుండా కట్ చేశారో దాన్ని ఇమీడియట్ గా జమ చేయాలి. నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనట్టుగా కనపడతా ఉంది. మనకు తెలుసు ముందు నుంచి కూడా పెన్షనర్స్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ టైం కు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాన్ని కొంత జీతాలు ఎక్కడ ఇస్తున్నారే, ఇప్పుడు దానికి ప్రతిసారి కూడా లోన్లు తీసుకొస్తున్నారు, ఆర్బీఐ నుంచి లోన్లు తీసుకొని ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా పట్టించుకొని కొంత టైం ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా ఉద్యోగులు ఇప్పుడు కూడా ఫేస్ చేయాలన్నా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నా, పెన్షనర్స్ ఫేస్ చేయాలన్నా, చాలా మంది లాంగ్ పెండింగ్ క్లియరెన్స్ బిల్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా రావాలి. రెండో పాయింట్ ఏంటంటే హాస్పిటల్స్ లో ఇప్పటిదాకా బిల్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ బిల్స్ హాస్పిటల్స్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవి క్లియర్ చేయకపోతే హాస్పిటల్స్ కూడా ఉద్యోగుల్ని కానీ రేపొద్దున ఏమైనా డిసీజ్ ఏమైనా ఎఫెక్ట్ అయితే హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోని పరిస్థితులు కనపడతా ఉన్నారు. వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వీళ్ళ ఈ ట్రస్ట్ ను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని హాస్పిటల్స్ కి ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఏంటంటే ఏ ఉద్యోగం వచ్చినా ఫ్యామిలీ మెంబర్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకొని వాళ్ళని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, నెగ్లెక్ట్ లేకుండా. అది చేస్తేనే అది క్లారిటీ వస్తుంది తప్పితే దీని మీద రాదు. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఉద్యోగ సంఘాలు కూడా దాని గురించి కూడా మాట్లాడాలి. ఇక్కడ ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి హాస్పిటల్స్ కి, అవి క్లియర్ చేశాకనే వీటిని కూడా ఈ ట్రస్ట్ కి ఏదైతే ఉందో ట్రస్ట్ మరి రేపొద్దున గైడ్ లైన్స్ ఇష్యూ చేసినాక దాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని హాస్పిటల్స్ కి క్లియర్ గా గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటట్టుగా అని అది మాత్రం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే.